సిద్దిపేట జిల్లా గజ్వేల్ చెట్టు రోడ్డులో ఉన్న శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్లు ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఇరు వర్గాల వారిని సముదాయించి పంపించే క్రమంలో ఒక వర్గం వారు ఇంకో వర్గంపై దాడి చేయగా ఈ సంఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. తదనంతరం ఇరు వర్గాల వారిని సముదాయించి నచ్చజెప్పి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా వర్గ వైశాల్యాలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యక్తుల కేసులు నమోదు చేసి వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని మరియు సందీప్ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేసిన వ్యక్తులను 12 గంటల్లోపు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కు రిమాండ్ కు పంపించారు. ఈ సంఘటనలపై 5 కేసులు నమోదు చేశారు. కేసులో ఉన్న విధంగా నిందితులను గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామని, ఇంకో కేసులో విచారణ కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించే ఒక వర్గం వారు ఇంకో వర్గం వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా ప్రవర్తించినా వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. పక్కనే హాస్పిటల్ ఉంది, పక్కనే ఆసుపత్రి ఉంది. పిల్లలు బాలింతలు తప్పకుండా తెలుసు, అర్థమైంది. తప్పకుండా సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు కేసు చేయడం జరిగింది. ఆ వ్యక్తిపై 315/2023 అండ్ సెక్షన్ 294, 294B, 295A, 504 IPC కింద కేసు చేయడం చేసిన ఇండీసెంట్ యాక్ట్ క్రైమ్ నెంబర్ 316/2023 అండ్ సెక్షన్ 341, 324, 294B, 297A, 143 రెడ్ బుక్ 149 సెక్షన్ కింద కేసు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సందీప్ అనే వ్యక్తి గాయపడడం, తనకి దెబ్బ తగలడం వల్ల తన ఇచ్చిన కంప్లైంట్పై 317/2022 అండ్ సెక్షన్ 188, 148, 307 రెడ్ బుక్ 149 ఐపీసీ కింద కేసు చేయడం జరిగింది. అయితే ఈ కేసు దృష్ట్యా జరిగిన పరిణామాలపై నిన్న చాలామంది పబ్లిక్ గ్యాదర్ అవ్వడం, వాళ్ళందరికీ పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేసి కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు అందరూ వెళ్ళిపోయారు. అయితే ఇచ్చిన హామీ మేరకు మార్నింగ్ లోపల మనకు 6:30 వల్ల ముగ్గురు నేరస్తులను కూడా పట్టుకోవడం, వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం, వాళ్ళని మెజిస్ట్రేట్ ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ వారు ఆధారాలన్నీ తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ ఫుటేజ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, వీడియో ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిశీలించిన తర్వాతే మెజిస్ట్రేట్ గారు ముగ్గురు నేరస్తులను కూడా 14 రోజులు రిమాండ్లో విధిస్తూ అన్ని జైలుకి పంపించడం జరిగింది. ఆ విషయంలో ఈరోజు కూడా కొంతమంది తెలుగు వర్గాలు కూడా ర్యాలీ పోటాపోటీ ర్యాలీ తీయాలని ప్రయత్నిస్తున్నారు. బట్ అందరి తరఫున, మీడియా తరఫున కూడా అందరికీ నా విన్నపం ఏంటంటే నిన్న జరిగిన సంఘటనలు దురదృష్టకరము, వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాము. అలాగే నిందితులకి కఠినంగా శిక్ష పడే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా చేస్తున్నాము. అందరి ఒకటి కాకుండా ఒక్కొక్క కేసు ఒక్కొక్క సీనియర్ అధికారికి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా తర్వాత జరిగిన సంఘటనల మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎవరు కూడా శాంతిని కోల్పోవద్దని, శాంతి భద్రతలను పరిరక్షించడానికి పోలీసులకి ప్రజల సహకారం ఎంతో అవసరం. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ మీడియా వారి ఉన్నత ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు